డీటెయిల్స్ చూస్తే వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద మున్సిపల్ అధికారులు కూల్చివేతలను ప్రారంభించారు. అనాధికార కట్టడం అంటూ ప్రొక్లైనర్స్ బుల్డోజర్ సాయంతో కూల్చివేస్తున్నారు. తాడేపల్లి బోట్ యార్డ్లోని ఇరిగేషన్ స్థలంలో 1 ఎకరా భూమిని 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని వైసీపీ కార్యాలయం నిర్మిస్తుంది. ఆ ఆఫీస్ను రామ్కీ గ్రూప్ సంస్థ నిర్మిస్తుంది. వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద మున్సిపల్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అనధికారి కట్టడం అంటూ ప్రొక్లైనర్స్ బుల్డోజర్స్ తో కూల్చివేస్తున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అటు నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అది అనధికారిక భవనం అంటూ కూడా తెలుస్తోంది. సో దాని గురించి వైసీపీ నేతలు ఏమైనా మాట్లాడుతున్నారా? సప్తాస్ మొత్తం మీద చూసుకుంటే కనుక మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉండవల్లి సెంటర్ లో ఏదైతే బోటెడ్ హౌస్ అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన బోటెడ్ హౌస్ ఉంది. ఈ హౌస్ బోటెడ్ హౌస్ కు సంబంధించి కూడా 36 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి కూడా సంవత్సరంన్నర క్రితం వైఎస్ఆర్సీపీ అందులో చివర కార్నర్ లో ఎకరం సైట్ ను కూడా లీజుకు తీసుకోవడం జరిగింది. లీజుకు తీసుకున్న తర్వాత దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే పిల్లర్లు వేసి స్లాబ్ వేశారు. సంవత్సరానికి 100 రూపాయలు అద్దె చొప్పున 33 సంవత్సరాలకి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే లీజుకు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా సిఆర్డీ అనుమతులు లేవు అని చెప్పి, అలాగే సిఆర్డీకి సంబంధించిన మార్గదర్శకాలు ఏమాత్రం కూడా లేవు అని చెప్పి కూడా తీసుకుంటూ కూడా సిఆర్డీ అధికారులు నెల రోజుల క్రితం కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏమాత్రం కూడా రిప్లై ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అక్రమంగా నిర్వహిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేయడంతో హైకోర్టు కూడా వెంటనే దీనిపై స్టే విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపుగా నెల రోజులు, అంటే ఎన్నికలకి కౌంటింగ్ కి మధ్యలో ఈ ప్రక్రియ కొనసాగింది. వెంటనే దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టు అయితే విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో సిఆర్డీ అధికారులు తాము నోటీస్ ఇచ్చిన దానికి రిప్లై ఇవ్వలేదని చెప్పి కూడా చెప్తూ ఈ నిన్న సాయంకాలం సమయంలో కూడా వైసీపీ నేతలకి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు మేము న్యాయస్థానంలో చూస్తామని చెప్పి వారైతే చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు పొద్దున్నే 5:30-6 గంటల సమయంలో మంగళగిరి మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ప్రొక్లైనర్లు, జేసీబీలు అవన్నీ కూడా పెట్టి పార్టీ ఏదైతే నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేసే ప్రక్రియ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఈ అంశానికి సంబంధించి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము, ఆల్రెడీ కోర్టులో విచారణ దశలో ఉన్న సమయంలో అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారు, ఎట్లా కూల్చివేస్తారు, ఖచ్చితంగా తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.